సుమట ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. ఇక విషయంలోనికి వెళ్తే, నేనేదో బ్రదర్స్ అనేటువంటి ఒక ఇమాజినేటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి నేను ఒకవైపు చెప్తా ఉంటే, ఎవరికి వాళ్ళని అన్వయించుకొని ఏదేదో రకరకాలైనటువంటి మెసేజ్లు, అలాగే మెయిల్స్ ఇట్లాంటివన్నీ పంపిస్తూ ఉన్నారు. తప్పు లేదు, ఎవరన్నా వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, నా మీద వాళ్ళని అంటున్నానని ద్వేషం ఉండొచ్చు, ప్రశ్నించవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేయవచ్చు. కానీ వాస్తవం అనేటువంటిది ప్రతి పబ్లిక్కి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకనే నేను ఒక వీడియో చేసేసి వదిలేసాను అనుకోండి, ఏదో తెలిసి తెలియక ఏదో చేసేసాడు వీడు అదే అని అనుకుంటారు. కానీ వాస్తవం కనుక ఎక్కువ మంది, ఆల్మోస్ట్ ఆల్ చాలామంది తెలిసిపోయింది, ఇంకా ఎక్కువ మంది కనుక తెలిస్తే నేను చెప్పేది వాస్తవం అనేటువంటిది నమ్ముతారు. కాబట్టి నేను అంటే ఇటువంటి మ్యాజిక్స్ అనేటువంటిది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో జరుగుతున్నాయి అనేటువంటి భావన మీకు కలిగించాలి అని అంటే, మరి నేను ఎక్కువగా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఈ బ్రదర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళ మీద చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే నేను చెప్తున్నాను, మీరు చూడండి. అందుకని ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను, ఎక్కువ వీడియోస్ చేస్తాను కూడా, నెంబర్ ఆఫ్ వీడియోస్. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళేమన్నా హెచ్డిఎఫ్సి ఇట్లాంటి మోసం చేస్తుంది, లేకపోతే ఇంకొకటి ఇలాంటి మోసం చేస్తున్నాడు, ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మోసం చేస్తున్నారు మిమ్మల్ని, ఇట్లాంటివన్నీ ఏటోళ్ళని మోసగాళ్ళు అది ఇది అని చెప్పొచ్చు, చేయవచ్చు. అలాగే డబ్బు సంచి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వీళ్ళ మీద ఎలిగేషన్స్ చేసేసేసి ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఫైట్ చేసుకున్న తర్వాత ఇద్దరికీ వ్యాపారానికి బొక్క వస్తుందనే కదా పబ్లిక్ ఎందుకని క్వశ్చన్ చేయలేదు. ఇద్దరికీ వ్యాపారానికి బొక్క వస్తుందని ఇద్దరు సైలెంట్ అయిపోయి ఒకడొకడు క్షమాపణలు చెప్పుకొని సైలెంట్ అయిపోయి ఎవడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, మీరు చేసిన మోసాలు గీసాలు అన్నీ నా దగ్గర ఉన్నాయని. డబ్బు సంచి అన్నదా? డబ్బు సంచి అన్నదా లేదా చెప్పండి? అంతే. మరి మీరు చేసిన మోసాలు గీసాలు అన్నీ కూడా ఒక నైట్లోనే సెటిల్ అయిపోయినాయా? నిజాయితీ మీద నిలబడాలి. ఎడైనా ఒక మాట అని ఇది అని అంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మొత్తం ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కావాలంటే రేపే నేను ఓపెన్ చేస్తాను అనగానే ఏడుతా, మీరు నా ప్రాణం, నా సబ్స్క్రైబర్స్ నన్ను అన్నలాగా చూశారు, తమ్ముళ్ళలా చూశారు, నీ కొడుకులా చూశారు, తొక్క తొడాలని సెంటిమెంట్ డైలాగ్స్ వేసేసేసి కలాం నీళ్ళు పెట్టుకోగానే వాడు వామ్ము నా ఛానల్కే బొక్క వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆడు వెంటనే తూచి మనం అందరం బాగా కలిసిమెలిసి ఉన్నాం అంటే, వీళ్ళు చేసిన మోసాలు గీసాలు అన్నీ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఇది ఆపుకున్నారు కదా. అవునా కదా? అంగీకరిస్తారా? పబ్లిక్ ఆలోచించాలి. పబ్లిక్ ఎప్పుడైనా సరే బ్లైండ్గా వెళ్ళొద్దు. నేను చెప్పేది కూడా వాస్తవం అవాస్తవం అనేటువంటి దాన్ని ఎనాలిసిస్ చేసుకోండి, నన్ను బ్లైండ్గా నమ్మవద్దు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక పెద్ద ఉప్పెనలాగా వీళ్ళిద్దరూ తన్నుకున్నటువంటి వాళ్ళు ఒక్క రాత్రితోటి ఎందుకని కాంప్రమైజ్ అయిపోయారు? వై? బికాస్ ఇఫ్ ది అపోనెంట్ ఎఫెక్టెడ్, ది అదర్ వన్ ఆల్సో ఎఫెక్ట్స్. కాబట్టి వాళ్ళ వ్యాపారం దెబ్బతింటే వీడి వ్యాపారం కూడా దెబ్బతింటది అనేటువంటి ఉద్దేశంతో కాంప్రమైజ్ అయ్యారు. సైలెంట్గా మళ్ళీ మామూలు వీడియోలు చేసుకుంటున్నారు. మరి ఏంది? వై ది సబ్స్క్రైబర్స్ ఆర్ నాట్ అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్స్. సో నేను చెప్పేది ఏంటంటే, అందుకనే చాలా విషయాలను కూడా చెప్పాలి. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, పబ్లిక్కి అవేర్నెస్ కలిగించాలి అనేటువంటి కాన్సెప్ట్ తప్ప మరొకటి లేదు. నేను ఎప్పుడైనా ఫస్ట్ నుంచి ఛానల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ వీడియో దగ్గర నుంచి నిజాయితీగానే ఉన్నాను. సో దట్ మా అవేర్నెస్ కారణంగానే చాలామంది ఫేక్ ట్రైనర్స్ దే క్లోజ్డ్ దేర్ డోర్స్. సో మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పేదాన్ని కొంచెం నా మీద కోపంతో, నా మీద ద్వేషంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఏంటంటే, మన వాళ్ళు ఫస్ట్ ఇయర్ మాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూపించారు. ఏ డీమ్యాట్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత క్రియేట్ చేసాము, ఎంత లాభం వచ్చింది, పలానా జెరోదాలో ఎంత ఉంది, యాంజల్ బ్రోకర్లో ఎంత ఉంది, అలాగే ఫైర్స్లో ఎంత ఉంది అనేటువంటి కోణంలో మొత్తం లాభాలన్నిటినీ కూడా ఒక బాక్స్ వేసేసేసి మీకు చూపించి, ఇదిగోండి మాకు 40 లక్షలు వచ్చింది, వెళ్ళండి గుడ్. చూపించాల్సిన అవసరం లేదు, ఎవడ అడగల. కాకపోతే ఇట్లా చూపిస్తే ఏమవుతారంటే, వీళ్ళ దగ్గర ఏదో ఉంది అని పాపం
అమాయకమైనటువంటి ట్రేడర్స్ కదా, డబ్బులు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు కదా, సహజంగానే అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి వాళ్ళ రెఫరల్ లింక్స్ ద్వారా డీమ్యాట్ అకౌంట్స్ను ఓపెన్ చేసేసి వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేస్తారు. వీళ్ళు ఎట్లా డబ్బులు సంపాదించుకుందామనే కాన్సెప్ట్ ఆలోచించరు. సో అందుకని తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం మరలా ఓపెన్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ ఇంత వచ్చింది, ఇన్ని లక్షలు వచ్చినాయి అని చెప్పారు. వేరే గుడ్, పలానా దాంట్లో ఎంత, పలానా దాంట్లో ఎంత, ₹1,00,00,000. ఓ వామ్మో, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అది చూపించినప్పుడు ఈ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ జరిగిందని ఒకడెవడో కనిపెడితే మళ్ళీ దాని మీద కొంచెం ఇష్యూ అయిన తర్వాత దాన్ని కవర్ చేసుకోలేక మళ్ళా మీలాంటి కుటుంబం దొరకడం మాకు చాలా అంటే చాలా అభిమానం అని చెప్పేసి చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి 2024లో లాస్ వచ్చింది. 50 లక్షలు లాస్ వచ్చింది. ఎందుకని? ఈ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత లాస్ వచ్చింది, ఈ విధంగా ట్రేడ్ చేసాం. ఈ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత లాస్ వచ్చింది, ఈ విధంగా ట్రేడ్ చేసాం అని ఎందుకని చెప్పలేదు? ఒక అకౌంట్లో లాస్ వస్తే మరొక అకౌంట్లో ప్రాఫిట్ వచ్చే ఉంటుంది కదా. 50 లక్షలే నమ్మాలనే ఏంది గ్యారంటీ? అది చూపించరు. కానీ లాస్లు వచ్చినాయి అని ఎందుకు చూపించారు? ఎందుకంటే మేము యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, మమ్మల్ని నమ్మి చాలామంది ఉన్నారు, మా యొక్క నిజాయితీని మేము కాపాడుకోవాలి, మేము చాలా పెద్ద నిజాయితీ పరులు అని పబ్లిక్ని నమ్మించాలి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. మీరు డేల్ కార్నెగీ అనేటువంటి ఆయన రాసినటువంటి హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అండ్ మేక్ దెమ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని చదవండి. యూ కెన్ అండర్స్టాండ్ హౌ ది innocent faced people మేకింగ్ దేర్ బిజినెస్ ఇన్ రైట్ వే. సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్లు ఎందుకని చూపించలేదు? చూపించాలి కదా, కానీ నిజాయితీ పరులు అని చెప్పుకోవడం కోసం. మేము ప్రమోట్ చేసేటువంటి ఇన్సూరెన్సెస్ని మీరు కొనాలి అని అనిపించడం కోసం, నిజాయితీ పరులు అయితే కొంటారు కదా అనే భావన కోసం. సో ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూపించలేదు. తర్వాత అదే వీడియోలో మన బ్రదరు ఆ రోజు అంటే దాన్ని జస్టిఫై చేసుకోవాలి. 40 lakhs లేకపోతే 4 crores ఎవరికి తెలుసు? చూపిలేదు. చూపిమని నేనేం కోరటలా. సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ₹1,00,00,000 దాకా నాకు లాస్ కానొచ్చింది అని చెప్పేసి చెప్పారు. అంటే 1 డేలో నువ్వు ₹1,00,00,000 పోగొట్టుకుంటున్నావు అని అంటే నువ్వు తీసుకున్నటువంటి పొజిషన్ ఎంత? అసలు నువ్వు స్టాప్ లాస్ పెట్టవా? స్టాప్ లాస్ పెట్టకుండా ఎలా? నీ రిస్క్ ₹1,00,00,000 ఉంటే నీ క్యాపిటల్ ఎన్ని 100 కోట్లు ఉండాలా? నీ రిస్కే ₹1,00,00,000 అయితే మరి ప్రొఫెషనల్స్ 2% కంటే చేరు కాబట్టి 50 కోట్లు ఉండాలి అకౌంట్లో. ఒక అకౌంట్లోనే 50 కోట్లు ఉండాలి. మరి ఈజ్ ఇట్ పాసిబుల్ అవుతుందా? కాదు. దాన్ని జస్టిఫై చేసుకోవటానికి రకరకాలైనటువంటి ఇది చేయటం అంటే మళ్ళీ దానికి మేము లాస్లో వచ్చాము అనేది చెప్పడం ద్వారా మేము యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఒక అద్భుతమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యక్తులము అనే ఒక ప్రొజెక్షన్. తర్వాత దాన్ని లాస్ని జస్టిఫై చేసుకోవడం ద్వారా వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. మళ్ళీ ఎవడన్నా వీడికి చేత కాదు అని అనుకుంటారేమోనని మేము అద్భుతంగా చేస్తున్నాము అనేటువంటి ఇట్లాంటి మజా వీడియోస్ వీళ్ళ మాటలలోనే కీన్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో డోంట్ ట్రస్ట్ ఎనీవన్. మీరు యూట్యూబ్ అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లోకి వస్తున్నప్పుడు మీకు మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, మీరు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ రిఫరల్ లింక్స్ ద్వారా మీరు అనవసరంగా కమిషన్స్ వాళ్ళకి పోయేటట్టుగా చేసుకోకుండా కోటక్ సెక్యూరిటీస్ లాంటి అంటే నేను ఇది ప్రమోట్ అనే చేయట్లేదు. నేను రెఫరల్ లింక్ ఇస్తాను, దానికి ₹300 నాకు వస్తాయి ముందుగా చెప్తున్నా. ఆ రెఫరల్ లింక్ను వాడకపోయినా మీరు కోటక్ సెక్యూరిటీస్లో మీరు ఓపెన్ చేసుకోండి. 0 బ్రోకరేజ్. ఈక్విటీ అయితే బ్రోకరేజ్ ఉంటుంది కానీ ఆప్షన్స్ ఏదో ఇప్పుడు అందరు చేసేది కాబట్టి 0 బ్రోకరేజ్ ఉంటుంది. సో దట్ బీ కేర్ఫుల్. ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేద్దాము. మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పింది ఒకసారి ఆలోచించండి. నిజంగా నేను శ్రీనివాస్ చెప్పింది కరెక్టేనా కాదా, ఈయన ఏదో కోపంతో చెప్తున్నాడా అని ఒకసారి ఆలోచన. నాకు ఎవరి మీద కోపం లేదు. అవేర్నెస్ తేవాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. అది ఒక రెస్పాన్సిబుల్గా నేను చిన్నప్పటి నుంచి తీసుకున్నాను, రెస్పాన్సిబుల్గా పెరిగినోని కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తాను. థ్యాంక్ యూ.